హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మా యానివర్సరీ అనమాట. ఇది 4th ఇయర్ యానివర్సరీ. దీపు అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు, సో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. దీపుకి ఒకసారి చిన్న సర్ప్రైజ్ చేయలేదు, చాలా స్మాల్ గిఫ్ట్ తీసుకున్నాను. అంటే ఎక్కువగా అంత హడావిడిగా చేసుకుందాం అని అయితే నాకేం లేదు. హ్యాపీగా సింపుల్గా ఇష్క నేను దీపు వెళ్ళి కేక్ కట్ చేసుకొని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఈవినింగ్ మూవీతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా డే వ్లాగ్ మొత్తం మీ ముందు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? దీపు ఇంటికి వెళ్ళి వీడియోని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ చెప్పు. సో ఇప్పుడైతే దీపు ఇంటికి అయితే వచ్చాం అనమాట. ఎందుకు నవ్వుతున్నావే? అదే ఎందుకు నవ్వుతున్నావే? ఎప్పుడు సిగ్గుపడిన అంటున్నాను కదా, ఈ బ్లాగ్లో నేను సిగ్గుపడతాను. ఎలా పడతానో చూడండి. అంటే ఎలా పడతా? అలాగే సిగ్గుపడడం అంటే మాట్లాడుతున్నాను అర్థమా? నువ్వు చెప్పమ్మా. పెట్టాలా? మమ్మీ మాట్లాడుతుంట. నువ్వు అడిగేవా? మాట్లాడు. ఇంటర్ నేను ఆల్రెడీ ఇచ్చాను. ఇప్పుడు ఇంటర్ ఇచ్చి వచ్చాను. ఓకేనా? హ్యాపీ యానివర్సరీ, 4th యానివర్సరీ. 5 minutesతో పని ఉంది, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఓకేనా? హ్యాపీ యానివర్సరీ, 4th యానివర్సరీ. చెప్పు మమ్మీ డాడీకి. Where is the lighter, man? నేను చేస్తాను, పట్టుకోండి. 2 days 5 అది ఇష్టప్పుడు. ఓకేనా? హ్యాపీ యానివర్సరీ. ఒకసారి అలా ఫోటో తీసుకోవాలి. అది ఎన్నో సెకండ్ టైమర్ ఇంకోసారా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వావ్. చాలా బాగుంది. చాలా అంటే చాలా నచ్చింది. కానీ వినిపిస్తుందా? బ్లాగ్ ఓకే. ఏంటి బేబీ ఇది? వాచ్ తెలుసా నీకు? ఓకే, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. మమ్మీ గిఫ్ట్
నాకు పెట్టవా థ్యాంక్ యూ. నాకు రాసిన నోటికి ఈ వ్లాగ్ లో నేనేం మాట్లాడాలనుకోవట్లే, మధువే మాట్లాడతాడు. సో ఎప్పుడు నేనే మాట్లాడతాను కాబట్టి ఈసారి కొంచెం వ్లాగ్ స్పెషల్ గా ఉండాలి. అందుకే నువ్వు మాట్లాడడానికి ఏం లేదు మాటలు. నువ్వే మాట్లాడదు. వాచ్ నాకు చాలా నచ్చింది. అండ్ గిఫ్ట్స్ ఇచ్చారనే కాదు, ఈ 4 years ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడాలి అని అనుకుంటే ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ లవ్లో ఉన్నారో వాళ్ళకి నా తరపు నుంచి ఇచ్చే మెసేజ్ ఒకటి, లైఫ్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, అందరూ చేసుకోవాలని లేదు, కానీ మ్యాక్సిమం సక్సెస్ అయిన లవర్స్కి ఎవరైతే ఉన్నారో పెళ్ళైన కొత్తలో ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది, కొన్ని ఇయర్స్ తర్వాత ఒకలా ఉంటుంది అని ఏం ఉండదు. అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వ్లాగ్లో కూడా నేను అదే చెప్తాను. ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ అబ్బాయి ఇండివిజువల్గా ఉండాలి, అమ్మాయి కూడా అంతే ఇండివిజువల్గా ఉండాలి. కానీ ఒకరి అవసరం ఒకరికైతే డెఫినెట్గా ఉండేలాగానే ఉండాలి. నీతో నాకేంటి, నాతో నీకేంటి అని అనుకుంటే అప్పుడే దూరాలు అనేది పెరుగుతుంది. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మా ఇద్దరి మధ్య అలాంటివి ఏమీ లేవు. ఇన్ కేస్ నేనే ఏదైనా కోపడతానేమో మధుని, మళ్ళీ మధుయే వచ్చి సారీ చెప్పేసి మాట్లాడతారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఎవరు సైలెంట్, మేము ఎలా ఉంటాం ఏంటో అన్నీ మీకు తెలుసు. ఇంక మా తరఫు నుంచి చెప్పడానికి ఏమీ లేదు. ఇది ఒక్క చిన్న మెసేజ్ మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను అంతే. అండ్ అంతేకాకుండా ప్రతి ఇయర్ ఏదో ఒక స్పెషల్గా మేము చేసుకుంటాం. కానీ మాకు ప్రతిరోజు మా లైఫ్లో అదృష్టమో ఏంటో, మధు నా లైఫ్లో ఉండడం వల్ల అదృష్టమో, నేను మధు లైఫ్లో ఉండడం అదృష్టమో తెలియదు. కానీ ఈ 4 years మాకు రోజు పండగలానే ఉంటుంది. ఏం సంపాదించామో, ఏం కష్టపడ్డామో, ఏం సాధించామో మాకు తెలీదు. కానీ ఎవ్రీడే మా లైఫ్లో ఒక స్పెషల్ థింగ్స్ అనేవన్నీ జరిగాయి. మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉండాలి. అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి. ఇంకా ఇలాంటి ఎన్నో యానివర్సరీస్ చాలా హ్యాపీగా, చాలా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. ఇంట్లో అయితే మా యానివర్సరీ అలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఏదో ఒక చిన్న బయటకు వెళ్ళాలి అని అనిపించింది. అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత శ్రీనన్య వీళ్ళందరూ కూడా కేక్ కట్ చేయించారు బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఇది వచ్చేసి ఫ్లైఓవర్ అనమాట, కొత్తగా కట్టారు. మంచి బ్యాక్ డ్రాప్స్తో చాలా నచ్చింది నాకు. ఎందుకో ఈ ఫ్లైఓవర్కి వెళ్ళిన తర్వాత ఏదో ప్లేస్కి వెళ్ళినంత ఫీల్ అయితే వస్తుంది. సో ఇంకా ఇషిక, నేను, మధు కేక్ కట్ చేసుకున్నాం ఇక్కడ. చాలా బాగుంది. అండ్ మంచిగా బైక్స్ సౌండ్స్ చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. అండ్ మధు నాకు వాచ్ చాలా నచ్చింది, నేను అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అండ్ ఏంటి అంటే యాక్చువల్లీ వీళ్ళు ఇలా వెళ్ళారు, ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలే. సో మళ్ళీ యూటర్న్ చేసుకొని వచ్చి మరీ చూస్తున్నారు అనమాట. నాకు బైక్ డ్రైవ్ చేయడం అన్నా, బైక్ తీయడం అన్నా, బుల్లెట్స్ కానీ ఇలాంటి బైక్స్ కానీ తీయాలంటే చాలా ఇంట్రెస్ట్, ఒక కోరిక కూడా. ఎందుకు అమ్మాయిలు తీయకూడదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో తీద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ చాలా వెయిట్ ఉంది. ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాము, ముగ్గురం ఫ్యామిలీ ఫొటోస్. యానివర్సరీ అంటే ఇంకా ముగ్గురం ఉంటేనే కదా కంప్లీట్ అవుతుంది మాకు. సో ఇషిక చూడండి ఎంత టైం అయినా సరే పడుకోదు, ఎంత పడుకోబెట్టినా పడుకోదు అనమాట. ఇంకా మాకు తెలిసిన వాళ్ళే ఒక్కొక్కరు యాడ్ అయిపోతూ అక్కడ ఆగిపోయారనమాట. ఆ అన్నయ్య, ఇంకా మళ్ళీ మహేష్, వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని చూసి ఇంకా ఆగి కేక్ కటింగ్ అయ్యి ఫొటోస్ తీసుకుని అప్పుడు వెళ్ళామన్నమాట. అక్కడ పడుతున్నావా? ఎక్కడికి ఎక్కడికి? గుడికా? ఎందుకు గుడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఏం చేస్తున్నావు తల్లి? ఇలా చూడు. ఆల్మోస్ట్ 13 years నుంచి మేము బాబా టెంపుల్కే, ఇక్కడికే, ఇదే ప్లేస్కి 13 yearsగా వస్తున్నాము అంటే
మిరాకిల్ కదా, ఎంతో ఫీల్ ఎంత బాగుంటుందో. సో ఈరోజు ఈ టెంపుల్కి ఎక్కడున్నా ఎలా ఉన్నా మధు నేను కలిసి ఉన్నా, ఫ్యూచర్లో అయినా రావాలి మా యానివర్సరీకి అని చెప్పి మా కోరిక కూడా. సో ఈరోజు అయితే బాబా టెంపుల్కి వచ్చి దర్శించుకుని దాని తర్వాత ఒక మంచిగా టిఫిన్ తినాలనిపిస్తుంది. స్పెషల్ డేసే స్పెషల్ రెస్టారెంట్స్కి వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడు నార్మల్ రెస్టారెంట్స్కి వెళ్తాము, స్పెషల్ డేస్లో మాత్రం కొంచెం స్పెషల్గా ఉండే రెస్టారెంట్స్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. సో చూద్దాము ఇక్కడికి వెళ్తాము. బ్లాగ్ విల్ బి కంటిన్యూ. నిన్ను అడగడం ధర్మం కాదులే. ఇప్పుడు ముందు చెప్పాలి కదా, నెల 2 నెలల ముందు. అలా ధర్మం కూడా కాదులే, కానీ వాడు ఏమైనా చెప్తాడు. సో ఇంకా కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. ఇంకా బాబా టెంపుల్ అన్నప్పటికీ మనకి బ్రెడ్, కోవా, స్వీట్స్ ఇలాంటివే కదా పట్టుకెళ్తాము. సో అందుకని చెప్పి కిందే మనం కొబ్బరికాయ అది పెట్టేసి దండం పెట్టుకున్నాం అనమాట. అండ్ దాని తర్వాత దర్శనానికి వెళ్ళాలి. ఇష్క అయితే బ్రెడ్ కొనమని చెప్పింది. ఇంకా బ్రెడ్ కూడా తీసుకున్నాము బాబా గారికి. నాకు ఫేవరెట్ గాడ్, నన్ను ఇప్పటివరకు ఎవరైతే ఫాలో అవుతారో మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అండ్ ఇది మా 4th యానివర్సరీ అనమాట. బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఇంకా లాస్ట్ ఇయరే ఫస్ట్ ఏమో కోవిడ్ కాదు ఫస్ట్ ప్రెగ్నెంట్, దానివల్ల అంతగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. తర్వాత కోవిడ్, లాస్ట్ ఇయర్ కూడా ఏమో అయింది, అంతగా సెలబ్రేట్ చేసుకోలేదు. కానీ ఇయర్ నాకు మెయిన్గా నా శారీ చాలా నచ్చింది. ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు మన డ్రెస్ మనకి చాలా కాన్ఫిడెంటల్గా ఉందంటే ఆ రోజు అంతా ఎలా ఉన్నా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో మధుకి నాకు ఇంకా ఎక్కువ కదా అవును. సో శారీ అయితే నీకు అంత నచ్చి అంత ఇంట్రెస్టింగ్గా తీసుకోలే, కొంచెం లో బడ్జెట్లోనే తీసుకుందామని చెప్పి వెళ్ళాను. కానీ లో బడ్జెట్లోనే చాలా మంచి శారీ దొరికింది. అంత లుక్ వస్తుంది. ఒక పట్టు చీర కొనుక్కోవాలి పెళ్లి రోజుకి, అండ్ ఫుల్గా మెహందీ పెట్టుకొని, ఫుల్గా బ్యాంగిల్స్ వేసుకొని, అన్నీ గోల్డ్ వేసుకొని అలా రెడీ అవ్వాలనిపిస్తుంది. ఎప్పుడు కూడా బర్త్డేస్కి ఇలా సెలబ్రేట్ చేసుకున్నా పర్లేదు, కానీ యానివర్సరీ అన్నప్పటికీ అంత నిండుగా ఉంటే ఎంత బాగుంటుందో, ఆ డే ఫుల్ అవుతుందన్నమాట. సో కానీ నాకు ఎందుకో ఈ కలర్ చాలా నచ్చింది. అండ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకొకసారి నేను షూట్ చేసుకుని అప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి ఇప్పటివరకు ఏ ఫొటోస్ అప్లోడ్ చేయలేదు. అండ్ జ్యువెలరీ సంగతి వచ్చేస్తే అనుశ్రీ రెంటల్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, మెల్లో 3 స్టెప్ హారం కానీ ఎంత బ్యూటిఫుల్గా, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ తను రెంటల్కి ఇస్తుంది. ఏదైనా అకేషన్స్కి మనం కొనుక్కుంటాం కానీ అది మళ్ళీ యూజ్ చేయం కాబట్టి ఇలా తీసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది నాకు. అండ్ మీకు కూడా కావాలి అని అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే ఇక్కడ కింద కూడా నేను ట్యాగ్ చేస్తాను, చూడండి. అండ్ ఇష్కా కూడా ఒక మంచి ఫ్రాక్ కలర్ డిఫరెంట్, నాకు ఈ మధ్య ఏంటో అప్పుడు ఓన్లీ గ్రీన్స్, రెడ్స్, ఎల్లోస్ అలాంటి కలర్సే నచ్చేవి. ఈ మధ్య ఇలాంటి లైట్ కలర్స్ చాలా లైక్ అవుతున్నాయి. అండ్ మధుకు కూడా శారీ చాలా నచ్చింది. అండ్ ఇంకా హ్యాపీగా టెంపుల్ దర్శనం అయిపోయింది. ఆ రోజు బాబా లక్షవారం కాదు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. అండ్ హోటల్కి వెళ్ళాము. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉండేటప్పుడే కదా మనం ఇలాంటి స్పెషల్గా ఇంత మంచి రెస్టారెంట్స్కి కానీ అలా వెళ్ళగలం. సో వెళ్ళి హ్యాపీగా ఫొటోస్ అవి తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేసాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఒక మంచి ఫీల్ అనమాట. అంతేకాకుండా ఇంకొక మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మా ఇంట్లో మాకు ఏ అకేషన్స్ అయినా, స్పెషల్ అకేషన్స్ మెయిన్గా మధుకి, నాకు అలా ఏం లేదు. మధు బర్త్డే అయినా, ఇషిక పుట్టినప్పుడు, అండ్ మా పెళ్ళికి, అండ్ ప్రతి యానివర్సరీకి కూడా చిన్న చినుకులైనా పడతాయి. ఆ రోజు కూడా ఫుల్గా వర్షం పడింది, మంచిగా తడిచేసామన్నమాట. అదే మాట్లాడుతున్నాను నేను. నా శారీ లాగా ఎలా ఉంది? నా శారీ లాగా బ్లూగా ఉంది. ఎంత బాగుందో క్లైమేట్. ఫుల్గా ఇంకా ఏదేదో ప్లాన్ చేసుకున్నాం, కానీ బీచ్ రోడ్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. అంటే సమ్మర్తో ఇంత వర్షం